అందరికీ నమస్కారం అండి. దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు ఉచ్చరాశి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క జూన్ 1 అంటే అర్ధరాత్రి 1 గంట తెల్లవారితే మనకి 2వ తారీఖు అనగా 2వ తారీఖు నుంచి 12 రోజులు పుష్కరాలు అనేవి సంభవిస్తాయి. ఆయన కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ప్రణిత నది పుష్కరాలు అని చెప్తారు. ఆ యొక్క గురు భగవానుడు ఈ రాశి ప్రవేశంలో సంచరిస్తూ ఉన్నారు. ఆ ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి అన్ని రాశులలో తీసుకున్నట్లయితే గురు వర్గానికి చెందినటువంటి వారికి విశేషమైన సుఫలితాలు ఉంటాయి. అన్ని రాశుల వారు కూడా గురు ధ్యానం చేయవలసి ఉన్నది. వాళ్ళు ఉచ్చ స్థితిలో అత్యధిక శక్తివంతంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో సుఫలితాలు అనేవి అత్యధికంగా జరుగుతాయి. నెగిటివ్ రిజల్ట్స్ అని చాలా వరకు నల్లిఫై అయిపోతాయి. అవును, అన్ని రాశుల వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా పసుపు వస్త్రాలను ధరించడము, పసుపు రంగు వస్త్రాలను వేరే వారికి దానం చేయడము, శనగలు దానం చేయడం, శనగలను ఆహారంలో స్వీకరించడము, పసుపు రంగు పుష్పాలను దేవాలయం శివాలయాల్లో కానీ విష్ణువుని సమర్పించినట్లయితే అధికమైనటువంటి సుఫలితాలను పొందుతూ ఉంటారు. సో ఈ వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.